ఏం చేస్తున్నావు నువ్వు? తనేమంతో ముందు అది అడగండి. చూసావా బేబీ ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఇష్యూ ఏంటి బేబీ? రవి చాలా మంచోడు, ఎందుకని అతన్ని చాలా టార్చర్ పడుతున్నావని అడిగాను. దానికి నువ్వే నన్ను ఎదిరించి మాట్లాడతావని కొట్టడానికి వచ్చింది బేబీ. బేబీ మనకి ఎంగేజ్మెంట్ కానీ అయిపోయి ఉంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇలా కొట్టడానికి వస్తారా చెప్పు? బేబీ, తన్ని నిన్ను కొట్టడానికి చెయ్యెత్తడం తప్పు. దానికి మన రిలేషన్షిప్కి ఏం సంబంధం లేదు. నువ్వు ఎవరైనా సరే తను నీతో అలా నడుచుకొని ఉండకూడదు. ఇది నీకే కాదు, నాకు కూడా డిస్రెస్పెక్టే. తన సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. చిల్ బేబీ, ఓకే? కమ్. శ్యామ్ రా రా. ఈసారి తనకంటే మనమే ఎక్కువ యూనిట్లు ప్యాక్ చేయాలి. అలా చేస్తేనే మనమే కదా ఎక్కువ మనం యూనిట్లు ప్యాక్ గెలవగలం. చేయాలి. మేడం, పెద్ద ప్రాబ్లం. ఏంటి, ఏమైంది? క్వాలిటీ చెకింగ్కి వచ్చారు. అది పోయి పెద్ద ప్రాబ్లం ఏంటి సార్? మామూలుగా వస్తే పర్వాలేదు మేడం. మన హోటల్లో తిన వాళ్ళు ఇది వాంతి మైకమని హాస్పిటల్లో చేరారట. ఏమంటున్నారు సార్? అవును మేడం, నాకు ఏం అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. మీరు ఝాన్సీ అమ్మకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఇమీడియట్ గా. ఏమయ్యా సార్, ఎవరైనా ఇన్ఫార్మ్ చెప్పారు చేశారా? సార్, వచ్చేస్తుంటారు. అదిగో వచ్చేసారు. ఏం జరుగుతుంది సార్? ఏమైంది? ఏమైందా? మీ హోటల్లో తిని నలుగురు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇదా మీరు హోటల్ నడిపే లక్షణమో? లేదు సార్, అలా జరగడానికి ఛాన్సే లేదు. ఇక్కడేదో మిస్అండర్స్టాండింగ్ అయినట్టుంది అనుకుంటా. ఏమ్మా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారమ్మా. మీరు వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. సార్ చికెన్ ఎప్పటిదో సార్? ఎప్పటిదో చికెనా? ఇక్కడ ఇటు తీసుకురండి. సార్ ఇది చెడిపోయిన దానిలో ఉంది. అక్కడ పెట్టండి. ఏదో మిస్అండర్స్టాండింగ్ అని అన్నారు. ఏంటిదంతా? మనుషుల ప్రాణాలంటే అంత తేలికైపోయిందా మీకు? సార్ కొంచెం టైం ఇవ్వండి. ఎక్కడో తప్పు జరిగినట్టుంది. తప్పు జరుగుతోందనే కదా మేము వచ్చింది. వీటి శాంపిల్ కలెక్ట్ చేయండి, ఫోటోస్ సార్. వీడియోస్ ఓకే సార్. తీయండి. ఇటు చూడండి, కేసు క్లియర్ అయినంత వరకు ఈ హోటల్ని రన్ చేయకూడదు. లేకపోతే మొత్తం హోటల్ సీల్ చేయాల్సి ఉంటుంది. ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది నాకు తెలియాల్సిన అవసరం లేదు. నాకు ఈ సమస్యకి పరిష్కారం కావాలి. నాకు ఈ వ్యాపారం, ఈ హోటల్ ఎంత ముఖ్యమని నీకు తెలుసు. ఇది నిజంగా చాలా పెద్దదయిందంటే ఇన్ని రోజులు నేను కష్టపడి సంపాదించిన పేరు, మర్యాద అంతా బూడిదలో పోసినట్టవుతుంది. బంగారి, నువ్వే బాధ్యతను తీసుకున్నావు కాబట్టి అంతా సరిగ్గా జరుగుతుందన్న నమ్మకం నాకుంది. నా నమ్మకాన్నే తప్పు అంటున్నారిప్పుడు. నేను మిమ్మల్ని తలదించుకునేటట్టు చేయను ఝాన్సీ అమ్మా.
ఎలా జరిగింది? ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడ జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సరిచేస్తాను. అల్లుడు, ఇదే నీకు మంచి అవకాశం. దేని నుంచి నువ్వు బయట పడేసావే అనుకో, గెలిచేది నువ్వే. అల్లుడు, అత్తయ్య బంగారి మీద పీకల వరకు కోపంతో ఉంది. ఎందుకంటే జరిగింది పెద్ద విషయమే కదా. ఇప్పుడు మీడియా దృష్టి అంతా మన హోటల్ మీదే ఉంది. ఈ ప్రాబ్లం ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి నువ్వే హ్యాండిల్ చేయాలి అల్లుడు. నువ్వు ఈ ప్రాబ్లం క్లియర్ చేసావనుకో, గెలిచేది మనమే. ఇదే కారణం చూపించి ఆ బంగారిని అటు నుంచి అటే తరిమేసి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమంటావు అల్లుడు? యా, సరే, వెళ్ళి అత్తయ్యతో ఒకసారి మాట్లాడు. ఓకే మావయ్య. ఇప్పుడే అందిన తాజా వార్త. ఝాన్సీ ఫుడ్స్ వారి హోటల్లో భోంచేసిన వాళ్లలో అనారోగ్య పాలై ఆసుపత్రిలో చేరారు. అందులో 4 కుటుంబాల పరిస్థితి ఆందోళనగా ఉన్నాయి. ఝాన్సీ ఫుడ్స్ వారి హోటల్లో భోంచేసిన వాళ్లలో అందులో 4 కుటుంబాల పరిస్థితి ఆందోళనగా ఉన్నాయి. పాడైన కోడి మాంసాన్ని వండి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడం వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఝాన్సీ ఫుడ్స్ వారి హోటల్లో భోంచేసిన వాళ్లలో అందులో 4 కుటుంబాల పరిస్థితి ఆందోళనగా ఉన్నాయి. జాను, ఈ బిజినెస్ని నువ్వు ఎంతగా లవ్ చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు ఎంతగా హర్ట్ అయి ఉన్నావో నాకు అర్థమవుతుంది జాను. మరి అలాని నువ్వు ఇలా ఉండిపోకూడదు కదా. జాను, ఇదంతా నేను చూసుకుంటాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇది ఎలా సరిదిద్దాలని మాత్రం చూసుకుందాం. యూ చిల్ జాను. ఐ విల్ హ్యాండిల్ దిస్. ఓకే? అసలు ఇంత కేర్లెస్ గా ఎలా ఉన్నారు? అసలు ఆకలి అని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టే వ్యాపారం చేస్తున్నావు. ముందు వెనక చూసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? తప్పు నువ్వు చేసి పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నావా? నా జాను అలా దిగులుగా నిల్చొని ఉండడం నేనెప్పుడు చూడలేదు. ఈరోజు నీ వల్ల జాను బయట తలెత్తుకోకుండా పోతుంది. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ముందు ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవని, తర్వాత నీ సంగతి చెప్తా. వినోద్, నాతో పాటు రండి. ఎస్ సార్. అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా చెప్పండి వినోద్.